ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 30వ తేదీన వచ్చింది. కాబట్టి మీకు ఏడాదంతా బాగా కలిసి రావాలి అంటే ఉగాది పండుగ నాడు ఈ చిన్న పని చేయండి చాలు. సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. జీవితంలో విజయం కూడా సాధిస్తారు. కాబట్టి ఉగాది పండుగ నాడు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఉగాది పండుగ రోజు ఇంట్లోనే ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేయండి. అలాగే ఇంటిని శుభ్రం చేసే సమయంలో రాళ్ళ ఉప్పు నీటిలో వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లో పసుపు నీటిని చల్లండి. ఉగాది పండుగ నాడు ఎవరైతే ఇంట్లో పసుపు నీటిని చల్లుతారో వారికి ఈ ఏడాదంతా బాగా కలిసి వస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లోనే పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలోని అన్ని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. తర్వాత ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించండి. చాలామంది ఇంట్లో పూజ చేసే సమయంలో పూజ గదిలో ముగ్గు వేయరు. కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో పూజ గదిలో ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎవరైతే ఉగాది రోజు ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఉగాది పండుగ నాడు ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి తోరణాలు కట్టాలి. మన ఇంటి గుమ్మం ముందు మామిడి తోరణాలు కడితే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే తెలుగు సంవత్సరం ప్రకారం ఈ రోజే కొత్త ఏడాది మొదలవుతుంది. కొత్త ఏడాది మొదటి రోజు ఎంత ఆనందంగా ఉంటామో సంవత్సరం అంతా అలానే ఉంటామని అంటారు. కాబట్టి ఉగాది రోజు ఖచ్చితంగా అందరూ కొత్త బట్టలు వేసుకుంటే మంచిది. అలాగే ఉగాది నాడు ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని రుచి చూడాలి. ఇలా చేస్తే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీకున్న ఆర్థిక సమస్యలు తీరాలంటే ఉగాది పండుగ రోజున లక్ష్మీదేవి చిత్రపటానికి ఒక మందార పువ్వు సమర్పించండి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. అలాగే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే ఉగాది పండుగ నాడు ఇంట్లోనే పూజ గదిలో యాలకులను పెట్టండి. ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది. యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి ఉగాది రోజు ఖచ్చితంగా పూజ గదిలో యాలకులను పెట్టండి. ఉగాది పండుగ నాడు గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించాలన్నా లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా ఇంటి గుమ్మం ద్వారానే ప్రవేశిస్తాయి. కాబట్టి గుమ్మానికి పసుపు రాస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అని పండితులు చెప్తున్నారు. హిందువులు కొత్త సంవత్సరం రోజున ఇంట్లో కొన్ని వస్తువులను తీసుకువస్తే అది చాలా పవిత్రమైనదిగా శుభప్రదంగా పరిగణిస్తారు. కాబట్టి హిందూ నూతన సంవత్సరం రోజు ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే ఉగాది రోజు ఇంటికి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసి తీసుకురావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది పండుగ నాడు చిన్న కొబ్బరికాయను ఇంటికి తెచ్చి ఆ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో ఉంచండి. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు ఉండడమే కాకుండా ధనానికి కూడా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. ఉగాది రోజున ఇంట్లోకి లాఫింగ్ బుద్ధని తీసుకురండి. దీనిని ఈశాన్య దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు నిలుస్తుంది. శంఖం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ధనం ఉంటుంది. శంఖం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉగాది రోజు శంఖం కొనుగోలు చేయండి. ఇంట్లోకి తెచ్చి పూజ చేసిన తర్వాత డబ్బు పెట్టే చోట ఉంచాలి. ఇలా చేస్తే డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఉగాది పండుగ నాడు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చి దేవునికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి.
ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం ఏమిటంటే ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచులు సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో జరిగే అన్ని రకాల అనుభవాలను ఈ పచ్చడిలో 8 ఉంటాయి. ఇందులో వాడే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి ప్రతీకలుగా ఉంటాయి. అందుకే ఉగాది రోజున అందరూ ఖచ్చితంగా షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడిను తింటారు. ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం బెల్లాన్ని వాడుతారు. ఈ తీపిదనం రుచి సుఖ సంతోషానికి సంకేతం. కాబట్టి సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది పచ్చడిలో బెల్లాన్ని కలుపుతారు. వగరు రుచి కోసం లేత మామిడి కాయలను వాడతారు. వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం. కొత్త సంవత్సరంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందెలను వాడుతారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదుగా ఉంటుంది. చేదు కష్టాలకు సంకేతం. మానవ జీవితంలో కష్టసుఖాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడేందుకు ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేప పువ్వును వాడతారు. ఉగాది పచ్చడిలో ఉప్పును వాడతారు. ఉప్పు తినని మనిషి జీవితం నిస్సారంగా కొనసాగుతుంది. ఉప్పు ఉత్సాహాన్ని శక్తిని కలుగజేస్తుంది. అందుకే ఏడాదంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు ఉగాది పచ్చడిలో ఉప్పును వాడుతారు. ఉగాది పచ్చడిలో కారం రుచి కోసం కారాన్ని వాడుతారు. కారం కఠిన పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపేందుకు ఉగాది పచ్చడిలో కారం ఉపయోగిస్తారు. ఉగాది పచ్చడిలో పులుపు రుచి కోసం కొత్త చింతపండును వాడుతారు. పులుపు రుచి విసుగును కూడా కలుగజేస్తుంది. కొత్త సంవత్సరం అంతా విసుగు చెందకుండా ఓర్పుగా సహనంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వాడుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.